డన్. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, అక్కడ ముగ్గురు జడ్జెస్ ఒక యాంకర్ ఉండే, ఎవరెవరు వాళ్ళ పేర్లు చెప్పు. శ్రీముఖి, నవదీప్ అన్న అండ్ బిందుమాధవి గారు అండ్ అభిజిత్ అన్న. ఓకే, సో వీళ్ళు నలుగురు ఉన్నారు కదా, వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదు ఇవ్వాలంటే నువ్వు ఏమి ఇస్తావు? సో ఫస్ట్ నవదీప్ గారు. పండన్నయ్య పర్ఫెక్సిటీ బాగుందన్యా, అది పక్కన పెడితే అన్యా నీకు బిరుదు ఇవ్వాలన్యా. బిరుదు ఇవ్వాలంటే ఎలాంటి బిరుదు ఇవ్వాలండి? మీ ఇష్టం అండి. సరే అన్యా. అన్యా నీకు యాపిల్ పండిస్తున్నా, అది నీ బిరుదు. యాపిలా? యాపిల్ అని ఎందుకు పెట్టాలనుకున్నావు? అంటే అందరికి పండ్లు ఇద్దాం, హెల్త్కి మంచిది. అండ్ అలాగే అన్నకి పండ్లు అంటే కూడా చాలా ఇష్టం. అండ్ అలాగే ఎందుకు యాపిల్స్ ఎక్కువ తిన్నాడా ఏంది? లేదు, ఓకే, తెలుస్తుంది. పండు అంటే అందరు తెలిసిపోద్ది ఎందుకన్నా. పండు 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 అని మనం చంపుతూనే ఉన్నాడు యాడ్లలో, సో మనకు తెలుసు. ఓకే, నెక్స్ట్ బిందుమాధవి. బిందుమాధవి గారికి సీజనల్ ఫ్రూట్ కదా, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాం. మామిడికాయ. ఓకే. అభిజిత్ గారు కూడా ఎక్కువ తిన్నా వేడి చేస్తుంది కదా. అభిజిత్ గారు కొంచెం ఎలాంటి వ్యక్తి అంటే ఎగ్జాటిక్ అనమాట. ఓకే, ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు, అప్పుడప్పుడే ఎప్పుడు కనిపించడు. సో ఆయన ఎగ్జాటిక్ ఫ్రూట్ వేస్తాను ఆయనకు, ఒక ఎగ్జాటిక్ ఫ్రూట్. ఓకే. శ్రీముఖి. శ్రీముఖిలో చాలా టాలెంట్ ఉంది, తొనలు టాలెంట్ ఉంది, అందుకే పుచ్చకాయ ఇస్తాను. పుచ్చకాయ అంటే పెద్ద పుచ్చకాయ. ఓకే, చాలా టాలెంట్ ఉంది, గుజ్జు లోపల చాలా ఉందన్నమాట, అందుకనే పుచ్చకాయ ఇస్తాను. ఓకే. మా చీముడి ముక్కు శ్రీముఖి అక్క నన్ను అర్థం చేసుకోగలదు. కాదు, చీముడు ముక్క శ్రీమక్క అక్కనా? చీముడు ముక్క అయిందా ఏంది? నాకు అంతే, నా అక్క కాబట్టి. ఓకే.